తాపనేని వెంకటేశ్వర్లు కామంచికల్లు మాది. మా ఊర్లో కిరాణం కొట్ల కంటే కూడా బెల్ట్ షాపులు ఎక్కువైనాయి. ఆ బెల్ట్ షాపులు కూడా మళ్ళీ గుడి పక్కన కామంచికల్లు గ్రామంలో గ్రంథాలయం ఉంది. గ్రంథాలయం పక్కనే నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఊర్లో ప్రతి చిల్లర కొట్లో కూడా బెల్ట్ షాపులు మందులు విచ్చలవిడిగా అమ్మటం, అమ్మిన తర్వాత సాయంత్రం పూట గొడవలు కావటం, కుటుంబాలు ఎన్నో కూడా ఆర్థికంగా దెబ్బతింటాం, నైతికంగా దెబ్బతింటాం, అన్ని రకరకాల గొడవలు కావటం. తర్వాత స్కూల్లో కూడా తెచ్చుకొచ్చి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం మూలంగా ఆడ స్కూల్లో బాటిల్ తెచ్చుకొని తాగడం, పగలగొట్టాలు జరిగినాయి. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కూడా రావడం జరుగుతూ ఉంది. ఆ విధంగా అసలు కుటుంబాలు చాలా ఆరిపోవడం జరిగింది మా ఊర్లో కామంచికల్ గ్రామంలో. కాబట్టి ప్రభుత్వం ఎక్సైజ్ వాళ్ళు వస్తున్నారు పోతున్నారు తప్ప ఏమి చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎన్నికల సమయంలో అసలు మామూలుగా ఎట్లా ఉందంటే తలా ఈ చేతిలో ఒక బాటిల్, ఈ చేతిలో ఒక బాటిల్, జేబుల్లో ఒక బాటిల్ పెట్టుకొని కూడా తిరగడం జరిగింది. ఇష్టాలుగా తాగటం. అసలు ప్రతిరోజు తాగని వాడు దాదాపు 90% లేరేమో అనిపించింది. అందరూ తాగే వాళ్ళు తయారయ్యారు. బాగా యూత్ మరి బాగా ఖరాబ్ అవుతా ఉంది. యూత్ని కంట్రోల్ పెట్టాలంటే ఖచ్చితంగా ఎక్సైజ్ వాళ్ళు గ్రామంలో కూడా కమిటీ వేయాలనుకున్నాం. ఈ మధ్య ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా దాని మీద సారా నిషేధం కమిటీలు వేసి చేయాలని కోరుతా ఉన్నాం. దాన్ని ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి మంచిగా చర్య తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ వాళ్ళు మరి ఏం చేస్తారు, నిద్రపోతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా ఇది చేసి తర్వాత తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలం మద్యం టెండర్లు వేసి దుకాణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువ, అంటే తెలంగాణ రాష్ట్రంలోనే మద్యం వల్ల అధిక ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని ఎన్ని లక్షల రూపాయలైనా టెండర్లు వేసి వాళ్ళు సొంతం చేసుకుని వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడిని ఒక సంవత్సరం లోపే తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కువ షాపుల్ని అంటే ఎక్కువ మద్యాన్ని అమ్మకం కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అట్లే గ్రామాలలో బెల్ట్ షాపుల పేరుతో విపరీతమైనటువంటి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే చిన్న బడ్డీ కొట్టు కానించి చిన్న గాజు షాప్ అయినా ఏ షాప్ అయినా ఫ్యాన్సీ షాపులో కూడా ఈ రోజు మద్యం అనేది ఏరులై పారుతా ఉంది. ఏ షాపు ఈజీగా దొరుకుతుంది. తాగే వాళ్ళకి చాలా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ బెల్ట్ షాపులను రద్దు చేయాలని చెప్పేసి దీనివల్ల మద్యం ఇక్కడ పెద్ద ఖమ్మం లాంటి పెద్ద ఎడికోటర్లోకి వచ్చి తాగడం కాకుండా గ్రామాలలో కూరగాయలు కొనుక్కునేటట్టు, పాల ప్యాకెట్లు తీసుకునేటట్టు అంత ఈజీగా ఈ రోజు బెల్ట్ షాపుల ద్వారా మద్యం దొరుకుతుంది. కాబట్టి బెల్ట్ షాపులని బంద్ చేయాలి. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటని, కుటుంబాలను ఇచ్చినమైతేనే దీన్ని తాగి గవర్నమెంటే తాగటానికి బెల్ట్ షాపులు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు తాగి రోడ్డు మీద పోతుంటే కూడా వాళ్ళని పట్టుకొని వీళ్ళు తాగొచ్చారని ఫైన్లు రాసి స్టేషన్లో పెట్టి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. దీనివల్ల మద్యం ఎక్కువ సేవించడం వల్ల యువత అంతా పక్కదారి పట్టి సమాజం గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా అనేకమైనటువంటి దుర్మార్గాలకి, అనేకమైన అసాంఘిక కార్యక్రమాలకి వాళ్ళు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా చిన్న వయసులోనే ఒక 20-30 సంవత్సరాల వయసులోనే వాళ్ళ కుటుంబాలు అతను తాగి చనిపోవటం వల్ల కుటుంబాల్లో కూడా చాలా విషాదకరమైనటువంటి విషయాలు కూడా కనపడతా ఉన్నాయి. అట్లా ఒక కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబం అంతా ఎంత ఇచ్చనమవుతుందో, ఎంత బజార్న పడుతుందో, ఎంత దుఃఖ సముద్రంలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అట్లా ఈ మద్యం షాపుల వల్ల యువత అంతా నాశనం అయిపోతున్నారు. అతి చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ మద్యం షాపులని సాధ్యమైనంత మేరకి ఈ బెల్ట్ షాపులు అనేటి వాటిని కూడా ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వీరవేల ఆశుత. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందల మద్యపానాన్ని మేము బంద్ చేస్తామని, అదేవిధంగా అక్రమ బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత
ఇలా రాష్ట్రాన్ని పూర్తిగా మద్యం దుకాణాలతోటి బెల్ట్ దుకాణాలతోటి నడిపిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రజలు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు. రెండోది పేరుకు మాత్రమే మద్యం దుకాణాలు తీసుకుని దాని ద్వారా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ, అంటే 1 కిలోమీటర్కి 2-3 బెల్ట్ షాపులు ఓపెన్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి లేదు. మూడో విషయం, ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎక్సైజ్ వాళ్ళు నిద్రమత్తులో ఉంటూ కనీసం వైన్ షాప్ 10 గంటలకు తీయాలి, 10:30 గంటలకు బంద్ చేయాలంటే వైన్ షాపులు ఈరోజు 9:30కు షాపులు తీస్తున్నారు. బార్ షాపులు కూడా పొద్దున్నే 4 గంటలకే తీస్తున్నారు. నైట్ 11 గంటలకు బంద్ చేయాలంటే 12 గంటలకు బంద్ చేస్తున్నారు. కానీ ఏదైతే ఈ మామూలు మత్తులో మునిగి కనీసం ఎక్సైజ్ శాఖ ఎక్కడ కూడా దాడులు చేయట్లేదు, 2 కట్టడమైన చర్యలు చేయట్లేదు. మద్యపానం నిలుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి మద్యపానాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో రేవంత్ రెడ్డి ఏమో తాగమంటాడు, పోలీసులు ఊదమంటారు. అంటే రేవంత్ రెడ్డి ఏమో ఆడబడతాడు, బెల్ట్ షాపులు పెట్టి తాగమంటాడు. ఓట్లు వస్తే ఓట్లు పెట్టుకుంటాడు. ఆ డబ్బులు మళ్ళీ ఎట్లా వసూలు చేస్తానంటే పోలీసు వాళ్ళ చేతికి బ్రీత్ ఎన్లైజర్స్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టి పోలీసు వాళ్ళు మందు ఇది టెస్ట్ చేస్తారు. రెండో విషయం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. రెండో విషయం ఏంటంటే వారు కూడా ఈ రోజున ప్రధానంగా మరణాలు సంభవిస్తుంటాయి. రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. అది కూడా చాలా కేసుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందనేది కూడా మనందరికీ తెలియని విషయం కాదు. దయచేసి పోలీస్ వ్యవస్థ కూడా మీకు ఇచ్చిన టార్గెట్ కోసం రోజుకి 10 కేసులు 5 కేసులు మీకు ఇచ్చిన టార్గెట్ ముగించుకొని మీరు వెళ్ళటం అనేది ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. మీరు ఎంత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఎక్కువ పెడితే అక్కడ జనాలకి అంత అవేర్నెస్ వస్తుంది, ప్రమాదాలు తగ్గుతాయి. 2 ఎక్సైజ్ శాఖ కూడా దయచేసి ఎక్సైజ్ శాఖ ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ వారిని కోరుతున్నాం, దయచేసి అక్రమ మద్యం దుకాణాలు ఏదైతే ఉందో అదే విధంగా బెల్ట్ షాపులు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్మూలించాలా. అదేవిధంగా ప్రధాన సమస్య ఖమ్మంలో మెయిన్ కూడళ్లలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందుల వాతావరణం గురవుతున్నారు. తాగిన తర్వాత ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడు వ్యసనాలు బానిసలయ్యి గొడవలు పెట్టుకోవటం, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. దయచేసి ఎక్సైజ్ అధికారులు కూడా మీ మత్తు వదిలి దయచేసి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందరకు రావాలా. అక్రమ మద్యం దుకాణాలని మీరు కట్టడి చేయాలా, బెల్ట్ షాపులను తీసేయాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులు తీసేస్తాడు. ఈరోజు బెల్ట్ షాపులు పెంచింది కూడా రేవంత్ రెడ్డి. మద్యం దుకాణాలని పెంచంటే ఖమ్మం అభివృద్ధి చెందలే, మద్యం దుకాణాలు అభివృద్ధి చెందిన. గతంలో 20 మద్యం దుకాణాలు ఉంటే ఇప్పుడు 22 మద్యం దుకాణాలు ఇచ్చారు. తాగుబోతులు పెంచుతున్నారు. బెల్ట్ దుకాణాలు తక్కువ ఉండే ఇప్పుడు బెల్ట్ దుకాణాలు ఎక్కువైపోయినాయి. ఖమ్మంలో మాటలు పెరిగినాయి, లిక్కర్ మాటల పేరుతోటి దందా. అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి దయచేసి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మీరు కూడా ప్రజల పట్ల మీరు కూడా ఎక్సైజ్ దాడులు చేసి కట్టడి చేయండి. పోలీస్ శాఖ వారు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు రెగ్యులర్గా చేయండి దయచేసి. ప్రజల తరపున మీకు విన్నవిస్తున్నాం, ఈ మందు షాపులు ఏదైతే ఉన్నాయో, బ్రాందీ షాపులు ఏదైతే ఉన్నాయో, బెల్ట్ షాపులు ఏదైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పి మా ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు తాళ్ళపల్లి కృష్ణ. ఈరోజు మద్యం విపరీతంగా విచ్చలవిడిగా లైసెన్స్ లేకుండా బెల్ట్ షాపులు విపరీతంగా పర్మిషన్లు ఇవ్వకుండా అమ్ముతా ఉన్నారు. ప్రభుత్వం చోద్యం చూసినట్టు చూస్తూ ఉంది. మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పి ఒక పక్క ప్రకటనలు ఇస్తా ఉంది తప్ప లైసెన్స్ లేకుండా బడ్డీ కొట్లలో బెల్ట్ షాపులు ఊరి చివరన, ఊరి మధ్యలో, స్కూల్స్ మధ్యలో, దేవాలయాల మధ్యలో చట్టవిరుద్ధంగా అనేక రకాలుగా మద్యాన్ని అమ్ముతా ఉన్నారు. అమ్మకాన్ని కూడా మళ్ళీ బెల్ట్ షాపులకి అట్లాగే వివిధ కస్టమర్లకు కూడా ఎంఆర్పి కంటే 50 రూపాయలు, 40 రూపాయలు, 80 రూపాయలు అట్లా అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా మద్యం ప్రియుల్ని దోచుకుంటారు. వీడిని ప్రభుత్వం తక్షణం అరికట్టాలి. ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు చోద్యం చూసినట్టు చూస్తామన్నారు. వాళ్ళ ముందే అనేక రకాలుగా జరుగుతున్నారు. ఖమ్మం నడిబొడ్డును కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా బెల్ట్ షాపులు పర్మిషన్లు ఇచ్చారు. వేరే మద్యం చేస్తే వాళ్ళ మీద అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఇక్కడ కల్తీ మద్యం వస్తుందా, మంచి మద్యం వస్తుందా కూడా దాని మీద అధికారులు పరిశీలన లేదు. ఎక్సైజ్ అధికారుల చెకింగ్ కూడా గతంలో ఉండేది కానీ అట్లాంటివి కూడా లేకుండా ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా బార్లకి అట్లాగే లైసెన్స్ లేకుండా కూడా పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. దాన్ని వెంటనే అరికట్టాలని ఆ మద్యం ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మే వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వంలో కొంత ఎక్సైజ్
దాని మీద ఉన్నప్పటికీ కొద్ది పర్యవేక్షణ ఉండేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పటికి డిసెంబర్ నెలలో మద్యం టెండర్లు పిలిచి స్టార్ట్ చేశారు షాపులన్నీ కూడా. ఇప్పుడు 2 నెలలు గడుస్తున్నా కానీ ఇంకా అధికారులకి పట్టు గ్రిఫ్ రాకుండా యథేచ్ఛగా వదిలేశారు. దాన్ని వెంటనే అరికట్టాలి. గత ప్రభుత్వం కొంత చర్యలు తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నా కానీ ఎక్సైజ్ మీద సరైన శ్రద్ధ లేదు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇతర సిఏలు వీళ్ళని కూడా అజమాయిషీలో లేకుండా నడుస్తూ ఉంది. సో సపరేట్ రాజ్యంగా ఈ ప్రాంతం నడుస్తూ ఉంది. దీన్ని ఏమంటే అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎన్నికల ముందు అసలు విచ్చలవిడిగా మద్యం వచ్చినా కానీ చెకింగ్లు చేస్తానని చెప్పి అన్నారు. కానీ విచ్చలవిడిగా ఏరులై పారింది మద్యాన్ని. ఆ మద్యం తాగిన వాళ్ళు కూడా చాలా హాస్పిటల్ పాలు, అనేక మంది చనిపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. అది కల్తీ మద్యమా ఎలాంటి మద్యాన్ని కూడా దాన్ని పరిశీలన చేయకుండానే చెకింగ్లు వీటి లేకుండా యథేచ్ఛగా బార్లా తెరిచారు. అది అధికార పార్టీ అయినా రకరకాలు వీటితోని ప్రజలలో వదిలేశారు. దాన్ని వెంటనే అరికట్టాలి. మళ్ళీ అదే పరిస్థితి ఉంటే ప్రజలు రోగాల బారిన పడతారు. కాబట్టి దాన్ని తక్షణం అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ మద్యం వల్ల చాలా కుటుంబాలు అసలే పేదవాళ్ళు, పనులు లేకుండా వాళ్ళు భర్తలు పోయిన పనికి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా ఆ వచ్చిన డబ్బుల్ని మద్యం తాగటం, ఇంట్లో గొడవలు, ఘర్షణలు, అనేక మంది మద్యం తాగి కూడా భార్యలను చంపటం, రకరకాల అఘాయిత్యాలు కూడా చేస్తారు. మరి 18 సంవత్సరాలు నిండిన కొన్న పిల్లలకు కూడా మద్యం తాగి యాక్సిడెంట్లు కానీ రకరకాల ప్రమాదాలు గురవుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్న విచక్షణ రహితం కోల్పోయి ఈ మద్యం వల్లనే అని చెప్పి తెలియజేస్తాను. దీన్ని ఏమంటే తక్షణం అరికట్టాలి. అట్లాగే సామాన్య కుటుంబాలు కూడా చాలా గుల్లవుతూ ఉన్నాయి. వీటిని మద్యాన్ని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం.